అందరికీ నమస్కారం. ప్రైమ్ టైమ్ న్యూస్ స్వాగతం. నేను మీ యాంకర్ వీరారెడ్డి. పులివెందుల్లోనే ప్రభుత్వ వైద్య కళాశాలలో సీట్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు వైసీపీ నాయకులు. పులివెందుల ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కొరకు ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాల నేషనల్ మెడికల్ కౌన్సిల్ కి అడ్మిషన్లు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని పులివెందుల ఆర్డీఓ వెంకటేశ్వర్లకు వినతి పత్రం అందజేశారు వైసీపీ నాయకులు. వైసీపీ పులివెందుల పట్టణ అధ్యక్షులు మాజీ అధ్యక్షులు హాల్ గంగాధర్ రెడ్డి వరప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పులివెందుల ప్రాంతంపై కక్షపూరిత వైఖరితో అవలంబిస్తుందన్నారు. జాతీయ విద్యా వైద్య మండలి వారికి ఇవ్వవలసిన అండర్టేకింగ్ లెటర్ ఇవ్వకుండా ప్రైవేటు పరం చేయాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా చేస్తున్నారన్నారు. ప్రభుత్వ వైఖరితోనే పులివెందుల మీదున్న పక్షపాతం కనిపిస్తుందన్నారు. పులివెందుల కళాశాలకు ప్రభుత్వ సీట్లు మంజూరయ్యే విధంగా ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలన్నారు. మా ప్రాంత ప్రజలు మెరుగైన వైద్యం, విద్య, ఉపాధి కల్పించే కీలకమైన వైద్య కళాశాల మంజూరయ్యేలా కృషి చేయాలని కోరారు. అనంతరం ఆర్డీఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మీరు తెలిపిన వివరాలను ఉన్నత స్థాయి అధికారులకు తెలియజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ కిషోర్, మున్సిపల్ కౌన్సిల్ కోఆప్షన్ సభ్యులు చంద్రమౌళి, వైఎస్ఆర్సీపీ నాయకులు కొండయ్య తదితరులు పాల్గొన్నారు.